రాజంపేటలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీనగర్ లో నివాసం ఉంటున్న నిర్మల అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి సుమారు 8 లక్షల రూపాయల విలువ గల 60 గ్రాముల బంగారు ఆభరణాలు, 20,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. నిర్మల తన తండ్రి అంత్యక్రియల నిమిత్తం పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి కార్యక్రమాలు ముగించుకుని తిరిగి ఇంటికి రాగానే తాళాలు పగలగొట్టినట్టు గుర్తించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేము నాన్నకి హెల్త్ బాగాలేదనేసి శనివారం సాయంత్రం వెళ్ళినాము లాక్ చేసుకొని. అటు నుంచి అట్టే వెళ్ళి నాన్న చనిపోయినాడు. చనిపోయేతలకి అటు నుంచి అట్టే ఊరికి వెళ్ళాము. ఊరికి తీసుకెళ్ళి ఇంకా అన్ని కార్యక్రమం చేసుకొని ఈరోజు స్కూల్కి పోదామని తెల్లారితో వచ్చినాము. తెల్లారితో వచ్చి చూసేతలకి అన్ని డోర్ లాక్ అన్నీ పగలు కొట్టేసి అన్ని నగలన్నీ తీసుకోమన్నారు. నేను ఫస్ట్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నింటే 5 తులాలని చెప్పినాను. నాకు అంత ఐడియా రాలేదు అప్పుడు ఎంత ఉన్నిందో అనేసి. మళ్ళీ లోపలికి వచ్చి చూసేతలకి ఇంకా 2 చైన్లు, నా గాజులు, చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి.